మేనమామ గారు శ్రీ మహావిష్ణువు ఒకసారి వినాయకుడి పుట్టినరోజు వచ్చి మేనమామ అత్తయ్య వెళ్ళారు, లక్ష్మీదేవి నారాయణ ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు. అన్ని ఇష్టంలో సుదర్శన చక్రాన్ని పక్కనెట్టుకున్నారు ఆయన. ఆ పిల్లాడికి ఈ చక్రం నచ్చింది, కొడుక్కుని నోట్లో పడి అయ్యి బాబాయ్ నా చక్రం ఏదన్నాడు, మింగేశాను మాయ అన్నాడు. అయ్యి బాబాయ్ మింగేస్తే ఎలాగరా, మరి ఎలాగరా, ఇచ్చేయరా 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 అంటే ఇస్తాడా? ఆ లంబోదరంలో వేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటును. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు ఎలా వీడి కడుపులోంచి తేవడం. వీడికి ఏదైనా హాస్యస్ఫోరకంగా ఉంటే సంతోషిస్తాడు ఆయన. వీడికి నవ్వు పుట్టిద్దామని కుడి చెవి తీసి ఈ చెవిని ఎడం చెవిని పట్టుకుని గుంజీలందరి మొదట తీసిన వారు విష్ణుమూర్తి. వినాయకుడు చూసి నవ్వునవాడు. పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడిపోయాడు. అమ్మాయి చాలా రావని తలుపు తీసుకున్నారు. అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది అంటే